చూడండి ఎలా ఉన్నాయి జంట వంకాయలు. భలే టేస్టీగా ఉంటాయి కదా. ఇది చూడండి చిన్న చెట్టే కానీ చాలా కాసింది, కాసునే ఉంటుంది. మళ్ళీ ఇవి తించేసి కొద్దిగా సెట్ చేస్తే మళ్ళీ కాయలు వస్తాయి. ఇదైతే చూడండి స్వీట్ లెమన్, కాయలు ఉన్నాయి చాలా. పండితే ఉంచితే కదా చెట్టు మీద, ఎప్పుడు పండితే అప్పుడు తినేసేయడమే, పైకి వచ్చినప్పుడల్లా తినేసేయడం. మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్, అది ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది, దాని పని అంతే ఇంకా. సో దీంట్లో చూడండి ఇక్కడ ఫ్లవర్స్, బియ్యం బంతి అంటారు కదా, ఇదనమాట. ఇంకా చూడండి టొడాయ్ అన్నీ పళ్ళే. నేను ఒక 2-3 డేస్ బిజీగా ఉన్నాను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా నా సబ్జెక్టు, హెర్బల్ ప్రొడక్ట్స్ ఇవి. సో ఆ టీచింగ్లో అంతా బిజీ షెడ్యూల్స్ ఉండే. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయ్యే వరకు చీకటి పడేది. చూడండి ఇలా ఉన్నాయన్నమాట, తెంచుకోవాలి. ఇది తీగ టమాటా, దీంట్లోనే పండి కింద పడిపోయి మళ్ళీ వస్తూనే ఉంటుంది మొక్క. ఇది దీని పక్కన పొట్టిది ఇది ఉంది, అరటి మొక్క, పొట్టి మొక్క. సో ఇంకొకటి ఇది, ఇంకొక టమాటా మొక్క, ఇది తీగ టమాటా మొక్క ఇంకొకటి. చూడండి ఎలా కాస్తుందో అది. ఇలా చూడండి కాయలు ఎలా ఉన్నాయి, గుత్తులుగా ఉన్నాయి. ఈరోజు తెంచాలి, చూడాలి టైం. ఇది జస్ట్ అన్ని మసాలాలు అవన్నీ వేసేసి, అల్లం కొద్ది ఎక్కువ వేసేసి, కొత్తిమీర వేసుకొని చక్కగా మరిగించి సలాడ్ లాగా తింటే సూపర్ ఉంటుంది ఈ టమాటాలు. చేశారా, ట్రై చేశారా ఎప్పుడన్నా? నాకు టైం కుదిరితే చూపిస్తానులే, కానీ కష్టమే కొద్దిగా. టైం చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్, సరిపోవట్లేదు నాకు. ఇవి టమాటాలు చూసారా, స్మాలెస్ట్ తీగ టమాట.